హలో అండి, వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో టాప్ కటింగ్ చూద్దాము. ఈ టాప్ దేని నుంచి మేక్ చేస్తున్నానో తెలుసా? షర్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ షర్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నానండి. 2 మీటర్స్ నాకు 200 రూపీస్లోనే వచ్చేసింది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, అందుకనే దీంతో టాప్ మేక్ చేస్తున్నాను. ఆ టాప్ వచ్చేసి ఈ మోడల్ స్టిచ్ చేసేసుకున్నాను. 2 మీటర్స్లోనే కింద ఫ్రిల్ బాగా వచ్చేసింది, పైన కూడా ఫ్రిల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూద్దాము. ఒకసారి ఫ్యాబ్రిక్ లెంత్ చూపిస్తాను. 2 మీటర్స్ అండి. 1 ఫోల్డ్ మీద 40 ఇంచెస్, డబుల్ ఫోల్డింగు అంటే 2 మీటర్స్ అయిపోతుంది. అలాగే దీని యొక్క పన్నా వచ్చేసి దగ్గర 60 ఇంచెస్ ఉందండి. పన్నా కూడా 60 ఇంచెస్లో ఉంది చూడండి. ఇక్కడ నుంచి మన టేప్ ఎంత సైజు ఉందో అంత సైజులో ఉంది. ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఫోల్డింగ్స్ వేసేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి. కటింగ్ వచ్చేసి ఒక్కసారే అయిపోతుంది. పైన వచ్చేసి మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్ అండి. దానికోసం ఖర్చులతో సహా కటింగ్ చేస్తున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత మన పైన జాయింట్ చేసేదానికి 24 ఇంచెస్ వస్తుంది. అక్కడి నుంచి 16 తర్వాత మళ్ళీ 24 ఇంచెస్కి అగైన్ 9 ఇంచెస్ 9 ఇంచెస్ అంటే ఈ 9 ఇంచెస్ కింద మనం జాయిన్ చేస్తాం కదా, ఆ ఫ్రిల్ కోసము. 24 ఏమో పైన బాడీకి అటాచ్ చేసుకోవడానికి ఫ్రిల్ పెట్టుకుంది. అంటే 24 2 మీటర్స్ వస్తుంది. 9 ఇంచెస్ 4 మీటర్స్ అవుతుంది మనకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవటమే. ఈ 16 ఇంచుల్లోనే మనకి బాడీ పార్ట్ వస్తుంది, అలాగే హ్యాండ్స్ పార్ట్ రెండు కటింగ్ వస్తాయి. 24 అనేది ఏమో బాడీకి అటాచ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ఏమో కింద ఫ్రిల్కి వచ్చేస్తుంది. చివరిన ఎడ్జెస్ కూడా కటింగ్ చేసేసాను. ఇప్పుడు బాడీ కటింగ్ చూద్దాము. మనం 16 ఇంచులు తీసుకున్నాం కదా, 16 ఇంచుల్ని ఒక 1 సైడ్ నుంచి మనకి చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ భాగం తీసుకుని ప్లస్ ఖర్చు. ఇవే కొలతలు 40 నుంచి 46 వరకు కూడా పెట్టుకోవచ్చండి. అంటే 40 నుంచి 46 వరకు సేమ్. షోల్డర్ 6.5, అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6.5 సరిపోతుంది. అలాగే వేస్ట్లో చెస్ట్లో 4వ భాగము, వేస్ట్లో 4వ భాగం తీసుకుని ఖర్చు మీకు 1.5 2 ఇంచెస్ 1 ఇంచెస్ మీకు ఎంత కావాలనుకుంటే అంత వదులుకోవటం. అలాగే ఆర్మ్ దగ్గర 1.5 రౌండ్ షేప్ తిప్పుకోవడానికి మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మొత్తము గుర్తులు పెట్టేసుకోవాలి. అలాగే కింద వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని దాన్ని క్రాస్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా స్కేల్ పెట్టేసి క్రాస్గా డ్రా చేసుకుంటే మనకి వేస్ట్ దగ్గర నడుము దగ్గర పైకి లెగిసినట్టుగా ఉండకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. నెక్స్ అనేవి కటింగ్ చేయకుండా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుందాం. యాజ్ టీజ్గా ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసిన తర్వాత నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ మార్క్ అనేది ఫ్రంట్ నెక్ ఏమో 6 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా? బ్యాక్ నెక్ 4 ఇంచెస్ లెంత్. అలాగే విడ్త్ వచ్చేసి ఇలా క్రాస్గా 3 ఇంచెస్ ఉండేటట్టుగా బాక్సులు డ్రా చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ ఏమో 6, బ్యాక్ ఏమో 4 ఇంచెస్. 4 లేదా 3.5 మ్యాక్సిమం అంతవరకు తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ 6 నుంచి 6.5. మీరు కావాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ అయినా పెంచుకోవచ్చండి నెక్ లెంత్ అనేది. అలాగే ఫ్రంట్ లోత్ తీసుకోవాలండి. ఆర్మ్ వైపు ఒక 1/2 ఇంచ్ ఇలా ఉండేటట్టుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. చంక రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ ఇలా తీసుకోవాలి. అలా తీయటం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే పైకి ఉంది కాబట్టి ఓన్లీ బ్యాక్ వరకే కటింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసేయాలి. తర్వాత సపరేట్ చేసిన నెక్స్ట్ ఫ్రంట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అలాగే ఫ్రంట్ ఆర్మ్ లోత్ అనేది తీసుకోవాలండి. ఓకేనా? ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో దాన్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి.
లెంత్ వచ్చేసి 17 ఇంచులు తీసుకున్నానండి ఖర్చులతో సహా. అలాగే డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. కింద లూజ్ వచ్చేసి 5/3/4. అలాగే ఇక్కడ అక్కడి నుంచి కిందకి ఆమ్ డౌన్ వచ్చి 3.5. ఇక్కడ చంక వైపు ఒక చిన్న పీసులు పడతాయండి. అలాగే సేమ్ అదేవిధంగా ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. మనం బాడీ పార్ట్లో ఎలా అయితే లోతు తీసామో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసేసుకుని అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి గుర్తుపెట్టుకోవడానికి, లేదా మార్క్ అన్నా చేసుకోండి. అలాగే మనకి నెక్ పీసుల దగ్గర క్లాత్లు మిగిలినాయి కదా కటింగ్ చేస్తే, ఆ మిగిలిన కటింగ్ పీసుల్ని ఇలా ఒక స్కేల్ వెడల్పు ఉండేటట్లుగా చూసుకుని కటింగ్ చేసేసుకుని వాటిని జాయింట్ చేసుకుని ఒక 1 సైడు స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత అలాగే షోల్డర్స్ ఒక 1 సైడ్ జాయింట్ చేసేసేయండి. ఒకవైపు బ్యాక్ ఫ్రంట్ కలిపి ఒక 1 సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఓపెన్ సైడ్ ఉంది కదా షోల్డరు, ఈ విధంగా పెట్టేసుకుని పైన మెడపట్టి అనేది కుట్టేసుకోవాలండి. ఓకేనా? మెడపట్టి కుట్టిన తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత రెండో వైపు షోల్డర్ ఉంది కదా, మనం 1 సైడే కదా ఫస్ట్ జాయింట్ చేసింది, ఇప్పుడు రెండో వైపు షోల్డర్ని కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఓకేనా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత కింద మనము 9 ఇంచెస్ తోటి 4 మీటర్స్ క్లాత్ కటింగ్ చేసుకున్నాం కదా, 2+2 4 మీటర్స్. వాటిని ఒక 1/2 ఇంచు ఉండేటట్లుగా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని అంచులు అనేది కుట్టుకోవాలండి. పీసులు బయటకు రాకుండా ఉండటం కోసం దారపోగులు జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్నగా మడతేసైనా కుట్టేసుకోవచ్చు. నేను చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేశాను. రెండు వైపులా కుట్టిన తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసుకున్నామండి. మొత్తం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే చిన్నగా లోపల ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచు ఉండేటట్లుగా మడత పెట్టేసుకోండి. మడత పెట్టేసుకుని ఫ్రిల్ ఇచ్చిన తర్వాత కింద పైకి జాయింట్ చేయండి. ఫ్రిల్ అనేది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చివరి వరకు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా చిన్నగా మడత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్లాక్ లాగా మనకి దారపోగులు అనేవి బయటకు కనిపించకుండా ఉంటాయి. కింద ఫ్రిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన బాడీకి కూడా బాడీ పార్ట్కి తీసుకున్నాం కదా, జాయింట్ చేసే స్కర్ట్ పార్ట్ని కూడా ఫ్రిల్ పెట్టేసుకోవాలి. చిన్నగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఆ విడ్త్కి 3 మీటర్స్ కావాలి, కానీ మనం తీసుకుంది 2 మీటర్స్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్రిల్ అనేది పెట్టుకోండి. అలాగే బాడీ పార్ట్లో ఒక 1 సైడ్ అనేది జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకోవడం వల్ల మనము ఈ 2 మీటర్స్ అనేవి కటింగ్ చేయకుండా ఉన్నాం కదా, స్ట్రైట్గా జాయింట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ 1 సైడ్ అనేది జస్ట్ ఒక పాదం ఖర్చు ఉండేలా జాయింట్ చేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ మనం ఎంతైతే ఖర్చు వదిలామో అక్కడికి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. దానికోసమనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక 1 సైడ్ జాయింట్, మనం ఏవైతే కొలతలు తీసుకున్నామో దాని ప్రకారమే సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ దారాలు అనేవి బయటకు కనిపించకుండా వీటిని కూడా ఒక లోపలికి ఒక 1/2 ఇంచ్ పాదం ఖర్చు ఉండేటట్లుగా మడత పెట్టేసుకుని లోపలికి కుట్టేసుకోవాలండి. ఓకేనా? తక్కువ బడ్జెట్లో ఇలా షర్ట్ ఫ్యాబ్రిక్ తోటి కూడా టాప్ని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.